హెల్త్ న్యూస్ మీకోసం. వేగంగా మాట్లాడినప్పుడో ఒత్తిడిలో ఉన్నప్పుడో మాటలు తడబడటం సహజమే. కానీ ఆ తడబాటు మనలోని అనారోగ్యానికి సంకేతమైతే? అవును, వయసు పెరుగుతున్న కొద్దీ మన మాటల్లో వేగం తగ్గుతుంది. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా చెప్పాలనుకున్న మాట చెప్పలేరు. దానికి బదులు ప్రత్యామ్నాయ పదం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. మాటల్లోని ఈ మార్పు వయసుతో పాటు వచ్చే సమస్య అయితే పర్వాలేదు. కానీ మాటల్లో వేగం తగ్గడం అనేది ఒక్కోసారి అల్జీమర్స్ వంటి అనారోగ్యాలకు సైతం ముందస్తు సూచన కావచ్చని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన శాస్త్రవేత్తలు. అధ్యయనంలో భాగంగా 18 నుంచి 81 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిని కొందరిని ఎంచుకుని వాళ్లకి ఒక సందర్భాన్ని చూపించి దాని గురించి మాట్లాడమని పరిశోధకులు కోరారు. ఆ మాటలని ఏఐ సాఫ్ట్వేర్ సాయంతో విశ్లేషించారు. ఒక దృశ్యాన్ని చూడగానే స్పందించడానికి, దాని గురించి మాట్లాడటానికి పట్టే సమయం, అది కూడా ఎంత వేగంగా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారన్న విషయాలను విశ్లేషించారు. వయసు పెరుగుతున్న కొద్దీ కొందరు సరైన పదాల కోసం వెతుకులాడటం గమనించారు. ఇలాంటి వారిపై మరింత లోతుగా పరిశోధించినప్పుడు మెదడుకు సంబంధించిన కణాల క్షీణతతో పాటు అల్జీమర్స్ తొలిదశలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి వయసుతో పాటు మాటల్లో వేగం తగ్గడం అనేది ప్రాథమిక స్థాయి అల్జీమర్స్ను గుర్తించడానికి ఒక మంచి సంకేతమని పరిశోధకులు అంటున్నారు.